అయితే మనకి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న మూవీ వచ్చేసి 'ఉయ్యర్' అండి. అయితే మనకి ఇది మలయాళం మూవీ. తెలుగులో డబ్బింగ్ చేసి అక్కడక్కడ మూవీలో కొంచెం ఏదన్నా సరే మనకి సబ్‌టైటిల్స్ ఉండి ఆన్ చేసుకొని చూస్తే కొంచెం ఎక్కుతుంది. కొంచెం మధ్యలో మలయాళం ఏదైతే ఉందో అది ఎక్కువ కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంది. కొంచెం అర్థం కాదు కొంచెం సినిమా. అదొక్కటే డిసప్పాయింట్‌నెస్. తర్వాత మనకు లాస్ట్ 40 మినిట్స్ కూడా మంచి ఎంగేజింగ్‌గా, మంచి ఇంట్రెస్టింగ్గా మారిద్ది. లాస్ట్ క్లైమాక్స్ కూడా మంచి డీసెంట్గా ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే మూవీ ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అండి. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా చూపించారు. ఇన్వెస్టిగేషన్ ఎవరైతే చేసేవాళ్ళు ఉంటారో ఆయన కొత్తగా స్టేషన్కి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఒక లేడీ బాడీ గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటుంది. దాన్ని ఎవరు రాకపోవడం, మిస్సింగ్ కంప్లైంట్ ఎక్కడా లేకపోవడం అనేది చూసుకుని ఇంకా దీనికి పెద్ద ఇన్వెస్టిగేషన్ కూడా అవసరం లేదని వాళ్ళు ఫీల్ అయ్యి క్లోజ్ చేసేద్దాం అన్న క్రమంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఊహించలేని సంఘటన ఒకటి వాళ్ళకి ఎదురవ్వడం, పోలీసులకి ఒక హడెల్లా మారుతుంది అనమాట. అంటే ఒక ఎత్తుగడలా మారుతుంది వాళ్ళకి. అరే ఇదేంటి, మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి, ఏంటా అన్నట్టు ఆలోచించి ఏదైతే తను సూసైడ్ చేసుకుందని చనిపోయి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రకారం డిసైడ్ అవుతారో, కానీ డాక్టర్ చెప్పేటప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా సూసైడ్ అయితే కాదు, ఇన్ కేస్ ఇది మర్డర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆయన అంటారు. కొన్ని ఇది గుర్తులు కూడా బాడీ మీద ఉన్నాయి, ఏదో మొత్తానికి ఏదో సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుద్ది. ఆయన ఏమంటారంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి మీరు తెలుసుకోవాలి, అది మర్డరా లేకపోతే సూసైడ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి, నాకైతే అలా అనిపిస్తుంది అని చెప్పేసి అంటారు. మీరు మాత్రం డిసైడ్ అవ్వాలి ఇన్వెస్టిగేషన్ చేసి అని అంటారు డాక్టర్ గారు. ఓవరాల్ మనకి మూవీ ఏంటంటే ఈ ఏదైతే ఐడెంటిఫైడ్ బాడీ ఉంటుందో దాన్ని తను ఎవరు మర్డర్ చేశారు, ఆ మర్డర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు తిన్న ఎందుకు చేశారు, అసలు తిన చేసిన తప్పేంటి అనేది మూవీలో చూపించడం జరిగింది. ఓవరాల్ దాని ఏదైతే ఉయ్యర్ మూవీ రన్ టైం ఉందో 2 hours 16 minutes ఉంది. లాస్ట్ 40 minutes మాత్రం మంచి ఎంగేజింగ్గా సరదాగా అలా వెళ్ళిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ కూడా నిజంగా డీసెంట్ అనిపించింది. కానీ స్టార్టింగ్ 1 hour 20 minutes మాత్రం బాగా స్లో ఉంటుంది. అదొక్కటి కొంచెం ఓపిక పడితే మీరు సరదాగా చూడండి. లాస్ట్ 40 minutes మాత్రం వర్త్ అండి. మీరు చూస్తే మంచి ఆ థ్రిల్ అనేది ఫీల్ అవుతారు. ఆ మిస్టరీ థ్రిల్, ఆ స్టోరీ టెల్లింగ్ అదంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓవరాల్ అయితే మూవీ ఒకసారి సరదా చూసాను, మిస్ అయితే అవ్వద్దు. నాకైతే బాగా నచ్చింది. లాస్ట్ 40 minutes కోసమే చూడొచ్చు, ఓకేనా. అయితే ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మీరైతే ఆ సస్పెన్స్, ఆ థ్రిల్ మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అయితే నేను చెప్పిన తర్వాత చూసారనుకోండి, కింద కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. అయితే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.